ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనే కూతురు మీద ప్రేమ చంపుకోలేకొచ్చాను. ఆయన అన్నట్టే జరిగింది. ఉన్న ఒక్కగానొక్క కూతురి పెళ్లి చూడలేని దుస్థితి వచ్చిందే మాకు. అంతా మా కర్మే కర్మ. అమ్మా, ఇంత దూరం వచ్చావు కదా, భోంచేసి వెళ్ళు. ఇంత జరిగా కూడా నేను నీ ఇంట్లో ముద్ద తింటే నాకు సిగ్గులేనట్టు. నా కర్మే నా కర్మ. చిచ్చి, ఏంటో నా ప్రాబ్లం ఇంట్లో ఎవరికీ అర్థం కాదు. అయినా ప్రశాంత్ చేతులు ఎందుకు కాల్చావే? అతనికి ఏమైనా అయితే? కాల్తే కాలని, చస్తే చస్తాడు. వాడేమన్నా నా మొగుడా? కాదు కదా. వాడి గురించి నేనెందుకు ఆలోచించాలి? నాకు క్షణ క్షణం నరకం చూపిస్తున్న ఆ రామలక్ష్మి గురించి ప్రతి క్షణం ఆలోచిస్తున్నాను. దాన్నేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఆవేశపడికే, అన్నిటికీ టైం వస్తుంది. టైం వస్తుంది, కానీ నాకు కాదు, దానికొస్తుంది. ప్రతిసారి టైం దానికే ఫేవర్ చేస్తుంది. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నేను దాని కళ్ళల్లో నీళ్లు చూడాలని దాన్ని వాళ్ళ ఇంటికి వెళ్లకుండా చేస్తే ఈరోజు ఈ ఫంక్షన్ ఆపడానికి నేనే స్వయంగా దాన్ని ఇంటికి పంపించాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తూ కూడా తెలివిగా ప్రమీలకి దాని మొగుడికి లేనిపోనివన్నీ చెప్పి నన్ను ఇరికించి మరీ వెళ్ళింది. లక్కీగా ప్రశాంత్ చేతులు కాలిపోయాయి కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ ప్రశాంత్ నిజంగానే నా మెడలో తాళి కట్టేవాడు. అప్పుడు నేను వాడికి పెళ్ళాన్ని ఇంటి కోడల్ని అయి ఉండేదాన్ని. దానికి తోడి కోడల్ని కూడా అయ్యేదాన్ని. ఆ తర్వాత జీవితాంతం నా ఓటమిని తలుచుకుంటూ ఏడుస్తూ బ్రతకాల్సి వచ్చేది. నువ్వెందుకు ఓడిపోతావు అస్మిత? అసలు నువ్వెందుకు ఏడుస్తావు? అది నీ డిక్షనరీలోనే లేదు కదా. అది ఆ రామలక్ష్మికి అర్థమయ్యేలా ఏదో ఒకటి చేయాలి. ఈసారి ఏదైనా చేస్తే దాని జన్మ జన్మల వరకు గుర్తుండేలా చేయాలి. అస్మిత అనే పేరు ఎక్కడ వినిపించినా అది వణికిపోవాలి. అది పెళ్లి చేసుకుని మొగుడుతో సుఖంగా కాపురం చేస్తున్నాను అనుకుంటుందేమో. ఈసారి నేను పెట్టే చిచ్చుతో ఆ కాపురం ముక్కలైపోవాలి. ఆ రామలక్ష్మి పేరు శౌర్య జీవితంలోనే లేకుండా చేస్తాను. నేనేంటో, నా విశ్వరూపమేంటో దానికిప్పుడు చూపిస్తాను. సూపర్ అస్మిత, ఇదే స్పిరిట్ తో ఉండు. నీలో మరో కొత్త అస్మితాని చూస్తున్నాను. గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నన్నంత ఖర్చు పెట్టి జైల్లోంచి విడిపించారు. నా వల్ల మీకేంటి ఉపయోగం? చెప్తాను. ఈ పనికి నువ్వే కరెక్ట్ అని ఏరికోరి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. ఏం చేయాలి నేను? నీకు ఆ రఘురాం గారు శత్రువైతే నాకు అతని కూతురు రామలక్ష్మి శత్రువు. నా బతుకును దెబ్బతీసిన దానికి జీవితాంతం గుర్తుండిపోయేలా శిక్ష పడాలని ఆలోచించి నిన్ను బయటికి తీసుకొచ్చాను. పెళ్ళై కాపురం చేస్తున్న ఆడదాన్ని ఏం చేస్తే బతికుండగానే చచ్చిన శవంలా పడుంటుందో అది చెయ్యాలి. ఒరే ప్రభాస్, నువ్వు జైల్లో ఎంత నరకం అనిపించావు నాకు తెలుసురా. నీ పగ చల్లారాలంటే ఆ మేడం చెప్పిన పని చెయ్యి. ఎస్, నాకు రఘురామ్ అంటే ఎంత పగుందో నేను చేసే పనిలో మీకే కనపడుతుంది. ఎస్, ఈ ఫైరే కావాలి నాకు. వీడియో తీయాలా? దాని పరువు తీయాలంటే వీడియో అక్కర్లేదు. దాని పరువు తీసి అది ఊరంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి. తన మీద పడ్డ మచ్చని చెరుపుకోలేక ఆ రామలక్ష్మి జీవితాంతం నరకం అనుభవించాలి. నాకు అది కావాలి. ఎరా, ఏమంటావు? మా ఇద్దరి కోరిక తండ్రి కూతుళ్ళిద్దరూ జన్మలో తలెత్తుకోకుండా చేయటం. డీలోకే. పనైతే 25 లక్షలిస్తాను. డీల్. డీల్. ఎస్. ఇదెందుకు చేస్తుంది? హలో అస్మిత, ఏం చేస్తున్నావు? మొబైల్లో ఆడుకుంటున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను ఆడుకుంటున్నాను. ఎవరితో? ఏంటి?
అదే నువ్వు వాడే ఆటలు తక్కువ మనుషులతో ఆడుకోవడం ఎక్కువ అని అలా అడిగానంతే. కరెక్ట్ గానే చెప్పావు గాని అదేం చేస్తుంది? రామలక్ష్మ అవును, దాని పేరు పాడయ్యేంత వరకు పేరుతో పిలవడం కూడా నాకు ఇబ్బందిగానే ఉంటుంది. కళ్యాణం అయ్యా కూడా కాలేజ్కి వెళ్లే సిన్సియర్ స్టూడెంట్ కదా, బయలుదేరింది. ఎంతసేపు అయింది? ఇందాకే. శౌర్యతో కలిసి వెళ్ళిందా? లేదు, మా అన్న ఇంట్లోనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడో చూడు. మా వాడు బెల్లం ఫామ్స్ ఏవో ఫిల్ చేసే పనిలో ఉన్నాడు. వెరీ గుడ్. ఎందుకలా? తర్వాత చెప్తాలే కానీ వెంటనే నువ్వు ఒక పని చేయాలి. ఏంటది? శౌర్య మొబైల్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి పెట్టు. మళ్ళీ ఆన్ చేసుకుంటే? ఆఫ్ చేశాక ఆన్ చేసుకుని ఇస్తానా ఏంటి? కొద్దిసేపు కనపడకుండా పక్కన పెట్టు. అరగంట తర్వాత దొరికినా ప్రాబ్లం ఏమీ లేదు. అలా చేస్తే? నేను నీకు డబ్బులు ఇచ్చాక నీకు నచ్చని పని కూడా నువ్వు చేయాలి. సరే. చెప్పింది చేసి తర్వాత ఫోన్ చేయి. చెప్పు. డన్. స్విచ్ ఆఫ్ చేసేసాను. వెరీ గుడ్. ప్లాన్ ఏంటి? పనయ్యాక చెప్తాను. ముందే చెప్తే దిష్టి తగులుతుంది. ఓకే. ఏం చెయ్యాలని అన్నయ్య మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయమంది? ఏంటి ప్లాను? నేను ప్లాన్ చేయడం అయిపోయింది. నువ్వు త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఓకే, నేను సిమ్ మార్చుకుంటా. డన్. కేర్ఫుల్ గా చెయ్యి. ప్లాన్ పసిగడితే ప్రాబ్లం అవుతుంది. ఓకే.